హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎస్వి టెక్నాలజీ. ఈ వీడియోలో నేను బీటెక్ జేఎన్టీయూహెచ్ సబ్జెక్ట్ R22 సబ్జెక్ట్ చాట్ బోర్డ్స్ సైబర్ సెక్యూరిటీ వాళ్ళకి అండ్ డేటా సైన్స్ వాళ్ళకి అండ్ ఏఐఎంఎల్ వాళ్ళకి ఇది ఎలెక్టివ్ కానీ ఓపెన్ ఎలెక్టివ్ కానీ ప్రొఫెషనల్ ఎలెక్టివ్ కానీ ఉంటుంది. సో ఈ చాప్టర్కి సంబంధించి ఈ సబ్జెక్ట్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ వీడియోలో మనం చూస్తాము. ఒకవేళ మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి అండ్ కామెంట్ చేయండి నెక్స్ట్ మీకు ఏ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలి అని. సో కమింగ్ టు యూనిట్ వన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓన్లీ నేను 5-6 వరకే ఇచ్చాను. ఇందులో నుంచి వస్తాయి. మెయిన్గా ఏంటి అంటే చాట్ బోర్డ్ సబ్జెక్ట్ చాలా తక్కువ టాపిక్స్ ఉంటాయి, అందులో నుంచే క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి మనం ఈజీగా గెస్ చేయొచ్చు అనమాట క్వశ్చన్స్ని. డిఫైన్ చాట్ బోర్డ్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ దేర్ ఎవల్యూషన్. రూల్ బేస్డ్ అండ్ ఏఐ బేస్డ్ అండ్ కాన్సెప్ట్ ఉంటుంది మీ బుక్లో, అది చదువుకోండి. ఎక్స్ప్లెయిన్ ద జర్నీ ఆఫ్ చాట్ బోర్డ్స్ ఫ్రమ్ ఎర్లీ సిస్టమ్స్ టు మోడర్న్ ఏఐ బోర్డ్స్. మీకు చాట్ బోర్డ్ హిస్టరీ అని చెప్పేసి బుక్లో ఉంటుంది, అది చూడండి. నెక్స్ట్ డిస్కస్ ద రైజ్ ఆఫ్ చాట్ బోర్డ్స్ అండ్ ఫ్యాక్టర్స్ కంట్రిబ్యూటింగ్ టు దేర్ గ్రోత్. ఈ మూడు క్వశ్చన్స్ కూడా హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్సే, ఖచ్చితంగా చదవండి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ మెసేజింగ్ ప్లాట్ఫామ్స్ యూజ్డ్ ఫర్ చాట్ బోర్డ్ డిప్లాయ్మెంట్ like WhatsApp and Messenger, etc. Next, compare rule-based chatbots versus AI chatbots. So these are the 5 important questions from chatbots. Unit 1 చాలా తక్కువ టాపిక్స్ ఉంటాయి, ఆ టాపిక్లో నుంచే క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి డోంట్ మిస్. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ యాజ్ టీజ్గా నేను చెప్పినట్టు రాదు, ఆ టాపిక్లో ఏ క్వశ్చన్ వచ్చినా నువ్వు రాయగలిగేటట్టు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ యూనిట్ 1లో ఫ్రీక్వెంట్గా అడుగుతున్న క్వశ్చన్ వచ్చేసి ఈ 3. వాట్ ఆర్ చాట్ బోర్డ్స్, గివ్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్, అడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ చాట్ బోర్డ్స్, అప్లికేషన్స్ ఆఫ్ చాట్ బోర్డ్స్ ఇన్ ఇండస్ట్రీ. ఇవి 5 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది, షార్ట్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ 3 కూడా మిస్ చేయకండి, పైన ఉన్నవి కూడా మిస్ చేయకండి. ఓకే, ఆల్మోస్ట్ ఒక టాపిక్ చదివితే ఇవన్నీ కవర్ అవుతాయి అన్నమాట మీకు. అప్లికేషన్స్ అండ్ ఎగ్జాంపుల్స్ అండ్ లిమిటేషన్స్, అడ్వాంటేజెస్ అన్నీ కొన్ని ఉంటాయి కాబట్టి యూ కెన్ డూ ఈజీలీ. సో కమింగ్ టు సెకండ్ యూనిట్, బిఫోర్ గోయింగ్ టు ద సెకండ్ యూనిట్ వన్స్ అగైన్ ఐఎమ్ సేయింగ్ దట్ ఇఫ్ యూ ఆర్ వాచింగ్ మై ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. నెక్స్ట్ మీకు ఏ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలనేది కూడా నాకు కామెంట్ చేయండి. అండ్ ఈ పీడిఎఫ్ మీకు కావాలి అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆ స్క్రీన్ షాట్ని నాకు వాట్సాప్ చేయండి. వాట్సాప్ నేను ఇక్కడ పైన ఇచ్చాను వాట్సాప్ నెంబర్, సో దీనికి వాట్సాప్ చేస్తే నేను ఈ పీడిఎఫ్ కూడా మీకు పంపిస్తాను. ఓకే, సో కమింగ్ టు ద సెకండ్ యూనిట్, ఎక్స్ప్లెయిన్ ద బోర్డ్ ఫ్రేమ్వర్క్ ఆర్కిటెక్చర్. వెరీ 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 ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. డిస్క్రైబ్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ సెట్టింగ్ అప్ చాట్ బోర్డ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్స్టాలింగ్ అండ్ యూజింగ్ Node.js ఫర్ చాట్ బోర్డ్ డెవలప్మెంట్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద డెవలప్మెంట్ పైప్లైన్ ఆఫ్ చాట్ బోర్డ్ బిల్డింగ్, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ హౌ ఆర్ మెసేజెస్ స్టోర్డ్ ఇన్ డేటాబేసెస్, ఎక్స్ప్లెయిన్ విత్ ఫ్లో. ఇందులో వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి ఫస్ట్ అండ్ సెకండ్ ఇది గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. మిగతావి ఇంపార్టెంట్, నేను వెరీ ఇంపార్టెంట్ అని ఏదైతే చెప్తానో అవి వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎగ్జామ్లో. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ చాట్ బోర్డ్ విత్ బ్యాక్ ఎండ్ సిస్టమ్స్, ఇంపార్టెంట్. సో ఇందులో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో పాటు షార్ట్ క్వశ్చన్స్ ఏంటి అంటే వాట్ ఈస్ బోర్డ్ ఫ్రేమ్వర్క్, రోల్ ఆఫ్ Node.js ఇన్ చాట్ బోర్డ్ డెవలప్మెంట్ అండ్ వాట్ ఈజ్ మెసేజ్ ప్రెసిస్టెన్స్. ఓకే, ఇవి 1 మార్క్ కానీ 2 మార్క్ కానీ వచ్చే ఛాన్స్ ఉంటుంది సెకండ్ యూనిట్ నుంచి. సో కమింగ్ టు ద థర్డ్ యూనిట్ టోటల్లీ అబౌట్ బేసిక్స్ ఆఫ్ బోర్డ్ బిల్డింగ్. అందులో ఎక్స్ప్లెయిన్ ఇంటెంట్స్ విత్ ఎగ్జాంపుల్స్ అండ్ ఎంటిటీస్ విత్ ఎగ్జాంపుల్స్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ ఎంటిటీస్ అండ్ ఇంటెంట్స్. సో గుర్తుపెట్టుకోండి, ఈ 3 క్వశ్చన్స్ చదివితే ఒక క్వశ్చన్ మీరు పక్కా రాయగలుగుతారు ఎగ్జామ్లో. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ హౌ ఇంటెంట్స్ అండ్ ఎంటిటీస్ యూజ్డ్ ఇన్ ఎన్ఎల్పి. ఓకే, సారీ ఎన్ఎల్పి కాదు, ఎన్ఎల్యు మీన్స్ న్యాచురల్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్ అంటాం దీన్ని. ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ ఇంటెంట్ రికగ్నైజేషన్, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఎక్కువ సార్లు అడిగిన క్వశ్చన్ అయితే రిలేటెడ్ టు ఇంటెంట్స్ అండ్ ఎంటిటీస్, రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్తోని మీరు చెప్పాల్సి ఉంటుంది. సో ఇంటెంట్స్ అండ్ ఎంటిటీస్ చదువుకుంటే ఒక 5 మార్క్స్ క్వశ్చన్ మీరు ఖచ్చితంగా రాయగలుగుతారు ఈ యూనిట్ నుంచి. నెక్స్ట్
కమింగ్ టు ఫోర్త్ యూనిట్ అడ్వాన్స్డ్ బోర్డింగ్ గురించి ఉంటుంది. ఇందులో డిజైన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ చార్ట్ బోర్డ్ డెవలప్మెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లే ప్రొడక్ట్ రిజల్ట్స్ మీన్స్ యూఐ యూఎక్స్కి సంబంధించిన క్వశ్చన్ ఉంటుంది, అది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ సేవింగ్ యూజర్ మెసేజెస్ అండ్ కాంటెక్స్ట్ హ్యాండ్లింగ్ డేటాబేస్ రిలేటెడ్ అండ్ బిల్డ్ యువర్ ఓన్ ఇంటెంట్ క్లాసిఫైర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా ఫోర్త్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ అండ్ ఫోర్త్ క్వశ్చన్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇందులో. నెక్స్ట్ డిస్కస్ ఛాలెంజెస్ ఇన్ డిజైనింగ్ ఇంటెలిజెంట్ చార్ట్ బోర్డ్స్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. నేను వెరీ ఇంపార్టెంట్ అని చెప్పిన వాటి మీద మీరు ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయండి, తర్వాత మిగతా వాటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. హై ప్రాబిలిటీ ఉన్న క్వశ్చన్ అంటే ఖచ్చితంగా ఎగ్జామ్లో నేను అనుకుంటున్న క్వశ్చన్ అయితే డిజైన్ ప్రిన్సిపల్స్ విత్ డయాగ్రామ్ చార్ట్ బోర్డ్ది కంపల్సరీ చదువుకోండి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ బిజినెస్ అండ్ మానిటైజేషన్, ఎక్స్ప్లెయిన్ చార్ట్ బోర్డ్ అనలిటిక్స్ అండ్ చార్ట్ బోర్డ్ యూస్ కేసెస్ అండ్ కమ్యూనికేషన్ మోడల్స్ లైక్ B2B, B2C, C2C అని చెప్పేసి ఉంటాయి. ఇవి మీకు మోడలింగ్లో యూజ్ అవుతాయి అన్నమాట. చార్ట్ బోర్డ్ మోడలింగ్లో అండ్ మార్కెటింగ్లో యూజ్ అవుతాయి. సో వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి B2E, E2E ఇవన్నీ కూడా టైప్స్ ఆఫ్ వర్డ్ కమ్యూనికేషన్ మోడల్స్. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చార్ట్ బోర్డ్స్ అక్రాస్ ఇండస్ట్రీ వర్టికల్స్ లైక్ అప్లికేషన్స్ అనుకోవచ్చు అనమాట. నెక్స్ట్ డిస్కస్ మానిటైజేషన్ స్ట్రాటజీస్ ఫర్ చార్ట్ బోర్డ్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇది కూడా మిస్ అవ్వద్దు, అప్లికేషన్స్ కూడా మిస్ అవ్వద్దు. సో దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఆల్ 5 యూనిట్స్. ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. వన్స్ అగైన్ ఐఎమ్ సెయింగ్ ఇఫ్ యూ ఆర్ వాచింగ్ మై ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. నెక్స్ట్ మీకు ఏ సబ్జెక్ట్ క్వశ్చన్స్ మీకు కావాలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నాకు కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని స్క్రీన్ షాట్ పంపిస్తే ఈ PDF మీకు పంపిస్తాను నేను. ఇఫ్ పాసిబుల్ నోట్స్ కూడా ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. మీ మహేష్ సైనింగ్ ఆఫ్.